నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. తెలంగాణ రాష్ట్రంలో అటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏసీబీ దాడులు, అలాగే లోక్సభ ఎన్నికలకు ముందుగా ఈడీ దాడులు అనేవి మనం చూస్తున్నాం. అన్ని శాఖ అధికారుల పైన ఈ దాడులు అలాగే అరెస్టులు జరగడం అనేది చూస్తున్నాం. అయితే కొన్ని సర్వేల ప్రకారం తెలంగాణలో అవినీతి తగ్గిందని, మరికొన్ని సర్వేల్లో లేదు పెరిగిందని రకరకాల సర్వేలు చెబుతున్నాయి. అయితే గత ప్రభుత్వం తీరు చూస్తే ఎక్కువ శాతం అవినీతి జరిగిందనడానికి మనం కాదనలేని సత్యం. సో దీని గురించి అసలు ఈ అవినీతి అనేది ఎందుకు జరగాలి, ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం స్కామ్ల రూపంలో ప్రజల్నే అన్యాయం చేస్తూ ఉంటే దీనికి బాధ్యులు ఎవరు, అసలు దీనికి పర్యవసానం ఏంటి, దీనికి పరిష్కారం అనేది ఏ విధంగా లభిస్తుంది అనే అంశాలు చర్చించుదాం. ఈరోజు మనతో ఉన్నారు చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారమ్మా. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అనేది మనం గత ప్రభుత్వంతో చూస్తే ఎన్నో స్కామ్లు అనేవి వెలుగు చూసాయి. ఇప్పటికీ కూడా ఒక్కొక్కళ్ళు బయటపడుతున్నారు, అన్ని అరెస్టులు చేయడం అది కూడా జరుగుతోంది. సో దీని విషయంలో మీరేమంటారు? అమ్మ, నేను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయినాను, చీఫ్ జస్టిస్ కాదు. తర్వాత చైర్మన్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాను. తర్వాత కరప్షన్ గురించి మీరు ఏదైతే విషయం అడిగారో, ఈ కరప్షన్ అనేది ఇట్ హాజ్ బికమ్ అంటే ఇప్పుడు మీరు వెనకట చూసినట్లయితే ఎవడన్నా వాడు లిక్కర్ తాగిండో, సిగరెట్ తాగిండో, లేకపోతే ఏదైనా తప్పుడు పని చేసిండో అంటే అంత ముక్కు మీద వేసుకుంటుంది. అది ముక్కు మీద వేలు వేసుకొని అబ్బో వీడు తాగుతాడట, వీడు ఏదో చెడు పని చేస్తాడట అందరు. అది ఇప్పుడు ఎవడన్నా మంచోడు ఉంటే కరప్షన్ చేయడు, సిగరెట్ తాగాడు, సారా తాగాడు, ఏం తప్పు చేయడంటే అబ్బో వీడు చెడిపోలేదట అని ఇప్పుడు ముక్కు మీద వేసుకుంటారు. ఇప్పుడు అంటే అంత మారింది సమాజం. అది మంచి అంటే ఇప్పుడు అందరి ఆ కోవకు చెందిన వాళ్ళది. ఇప్పుడు మన కరప్షన్ అంటే ఇప్పుడు మనం చూసుకోవాల్సిన ఏముందంటే, ఇప్పుడు మనం ఒక కుటుంబంలో తండ్రి కరప్ట్ చేస్తాడా, లేకపోతే ఇంకా తల్లి కరప్ట్ చేస్తుందా? ఒక కుటుంబ పాలన ఒక కుటుంబం చేస్తుంది. అది అట్లనే ఒక ఫ్యాక్టరీ ఉంది, ఒక యజమాని ఉండు, యజమాని కరప్ట్ చేస్తాడమ్మా. అందరికీ కరప్ట్ లేకుండా చూసుకొని ఆ యొక్క ఇండస్ట్రీని నడుపుకుంటాడు తను. అప్పుడే ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, లాభాలు వస్తుంది, కుటుంబం కూడా బాగుపడుతుంది. అట్లనే ఈ ప్రజాస్వామ్యం అనేది, ఈ యొక్క ప్రజల పాలన అనేది ప్రజల యొక్క కుటుంబ పాలన ఇది. కాబట్టి ప్రజాప్రతినిధులు ఒకరు ఎమ్మెల్యే అయ్యి, ముఖ్యమంత్రి అయ్యి, లేకపోతే ఏదైనా పదవులు తీసుకున్న వాళ్ళు మంత్రులు అయ్యి, వాళ్ళు దే ఆర్ ద ట్రస్టీస్ ఆఫ్ ది దే ఆర్ ది కస్టోడియన్స్ ఆఫ్ ది పబ్లిక్ మనీ, పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ డ్యూటీస్. అందుకని వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ అంటాము. ఇప్పుడు ఆ పబ్లిక్ సర్వెంట్ని ఇప్పుడు రాజు ఉన్నాడమ్మా, వెనకటి రాజులు ఉండేది మనం చూస్తున్నాం. అప్పుడప్పుడు రాజులేమో మంచిగా ఉంటుండే, డైలీకి వాడే కొంత దొంగలను పెట్టి ప్రజలను దోసుకొని వచ్చేదట. మనం విన్నాం కొన్ని కథలు. అది అట్లనే ఇప్పుడు కూడా ఈ రాజులు వాళ్ళు మంత్రుల ద్వారా దోపిడీ చేయడము, ఐఏఎస్ల ద్వారా దోపిడీ చేయడము, ఐపీఎస్ల ద్వారా దోపిడీ చేయడము, ఈవెన్ స్వతంత్ర ప్రతిపత్తి అయిన న్యాయస్థానంలో కూడా ఇటువంటి కరప్షన్ మూలాలు ప్రవేశించడం అనేది ఇది ఒక క్యాన్సరస్ డిసీజు మనిషి హ్యూమన్ బీయింగ్లో, ఒక మానవత్వంలో అది జోరిపోయినది. అది కాబట్టి మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. కొంతమంది నమ్మరు, కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు, కొంతమంది దేవుణ్ణి నమ్మరు. దేవుణ్ణి నమ్మినోడు కరప్షన్ చేస్తున్నాడు, దేవుణ్ణి నమ్మనోడు తక్కువ కరప్ట్ చేస్తున్నాడు, నమ్మనోడు. తర్వాత కరప్షన్కి అనేది తారతమ్యాలు ఏం లేవు. ఎవరో కొంతమంది మహానుభావులు అన్ని విభాగాలలో నీతి నిజాయితీతోని, వాల్యూస్తోని, మోరల్స్తోని, ఎథిక్స్తోని ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ కరప్షన్ అనేది క్యాన్సరస్ డిసీజెస్ ఉందో ఇది మొత్తం సర్వవ్యాపి అయిపోయింది. ఇదివరకు సర్వవ్యాపి కాకుండే. అందుకని ఇప్పుడు ఎందుకు కరప్షన్ అయింది అని అంటే
వాళ్ళు ప్రజలని కరప్ట్ చేయించినారు. ఎట్లా ప్రజలని కరప్ట్గా మార్చినారంటే, ఇప్పుడు ఈరోజు లిక్కర్ తాగుతున్నంత వెనకటి తాగలేదు కదమ్మా. మా ఊర్లో ఒక్కడు కూడా లిక్కర్ ఉండేవాడు కాదు. మా ఇంత చిన్న పల్లెటూరు. ఇప్పుడు మా ఊర్లో అనుకుంటే తాగని వాళ్ళు ఒక 1% కూడా 2% కూడా లేరు. అందరు తాగేవాళ్ళు ఉన్నారు లిక్కరు. అట్లా నువ్వు లిక్కర్ని అలవాటు చేసి వాళ్లకు వేరే అంటే మనం కష్టం చేసుకొని బతకలేకుండా మిగతాన్ని అలవాటు చేసి వాళ్ళకి ఈ అలవాటు చేసి వాళ్ళని ఓట్లను కొంటున్నాడు. అది ఓట్లని అంటే వీళ్ళు ప్రజలు ప్లస్ పాలకులు రెండు కూడా చెడిపోయి ఇటువంటి యొక్క కరప్టియస్ సొసైటీ, కరప్టియస్ గవర్నమెంట్ తయారైంది. అది అందుకని నా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏదైతే పాలకులు ఉంటారో కరప్షన్ లేకుండా పాలన చేయగలిగితే, ఎప్పుడైతే ఫస్ట్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు ఫస్ట్ వచ్చినప్పుడు అసలు కరప్షనే లేదు. అప్పుడు నెహ్రూ గవర్నమెంట్లో ఫస్ట్ కొన్ని ఏళ్ల వరకు కరప్షనే లేదు. అలానే ఇక్కడ కేసీఆర్ కూడా ఫస్ట్ 5 టర్మ్స్లో అంత కరప్షన్ లేదు. సెకండ్ టర్మ్ వచ్చేవరకల్లా ఎలక్షన్స్లలో ద వే ఇన్ విచ్ మనీ విచ్చవిడిగా ఖర్చు పెట్టేసి ఆ మనీని మళ్ళీ సంపాదించుకోవడానికి ఒక్కరు బుద్ధితోని ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ని అడ్డబెట్టుకొని సోమేష్ కుమార్ని మొత్తం ధరణి ఎంత పెద్ద స్కామ్ అంటే ప్రపంచంలో ధరణి పెద్ద స్కామ్ ఉండదు. అది ఎంత గవర్నమెంటు భూములు, డిస్ప్యూట్స్ ఉన్న భూములు, సెటిల్మెంట్స్ ఎన్ని జరిగినాయో మేము చెప్పలేము. అది అలానే ఏదైనా ఎక్స్పర్టు న్యాయస్థానంలో అంటే న్యాయమూర్తులే చేయాలా, ఇంజనీర్స్ అంటే ఇంజనీర్స్ చేయాలా. ప్రతి దాంట్లో ఏలు పెట్టి ఆ కాళేశ్వరములో ఏలు పెట్టి ఆ డిజైన్స్ మార్చి అవన్నీ సబ్స్టాండర్డ్గా చేసి అందులో కూడా పైసలకు కక్కుర్తిపడి ఆ రకంగా చేయడం అనేది. తర్వాత అందులో ఇంకొక కుటుంబ పాలన, కుటుంబంలో ఎవరు ఎంత కరప్ట్ చేసినా కూడా గమ్మున ఉండడం అనేది ఈ కరప్షన్ అనేది చేయకుండా కేసీఆర్ గారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ని ఎంటేసుకొని కరప్షన్ లేకుండా ఉంటే ఆయన మరొక గాంధీ లేకపోతే మరొక నెహ్రూ కంటే గొప్ప నాయకుడు అయ్యేవాడు. కాబట్టి ఆయన కుటుంబ మోహంలో పడి, ఆ యొక్క కుల మోహంలో పడి ఆయన ఈరోజు తర్వాత ఎందుకండి ఇప్పుడు మీరు అన్నారు ఇది టెలిఫోన్ ట్యాపింగ్. ఒక స్వచ్ఛమైన వ్యక్తికి వాడు ఏం మాట్లాడుకుంటే మనకి చేసేది ఉంది, ఏం చేస్తే మనకి చేసేది ఉంది. ఇదేమో విద్రోహమా, లేకపోతే దేశాన్ని ఆక్రమించడానికి విదేశస్తులు కుట్రపడుతున్నారా? అపోజిషన్ వాడు ఏదైనా మాట్లాడుకుంటాడు, ఏదైనా చేసుకుంటాడు, వాడిని ఫోన్ ట్యాపింగ్ చేసి వాడిని బ్లాక్మెయిల్ చేసి తర్వాత ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాడు ఎక్కడెక్కడ డబ్బు పంపిస్తున్నాడు అవేమో పట్టుకుంటేవి, నీ డబ్బేమో పోలీస్ జీపులన్నీ పంపించుకుంటేవి. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం, ఇది ఎక్కడ డెమోక్రసీ? అది కాబట్టి బ్యాలెన్స్ తప్పి ఇట్లా చేయడము ఉంటే ప్రజలు ఎంత కరప్ట్, ప్రజలు కూడా ఒక్కొక్కసారి తెలివి తెచ్చుకొని బుద్ధి చెప్తారు గవర్నమెంట్ గారు. అందుకని ఒక జడ్జిమెంట్ ఒక జడ్జిమెంట్ మేము హైకోర్టులో మేము వేసినామంటే, ఎందుకు ప్రభుత్వాలు మారుతాయంటే 5 ఏళ్ళు ప్రజలు అబ్జర్వ్ చేస్తారు ఈ గవర్నమెంటు ఉద్యోగస్తులు, ఈ గవర్నమెంట్ పాలకులు, ఈ గవర్నమెంట్ విధి విధానాలు ఎట్లా ఉన్నాయి, దానికి ప్రజలకు ఎంత లాస్ అయింది, ఎంత కరప్షన్ అయింది, ఆ యొక్క రివెంజ్ మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత తీసుకుంటారు. అందుకని వేరే గవర్నమెంట్ వస్తుంది. వేరే గవర్నమెంట్ కూడా బుద్ధి తెచ్చుకోకపోతే మళ్ళీ అది మారి ఇంకో వేరే గవర్నమెంట్ వస్తుంది. కానీ అందుకని వీళ్ళు ప్రజానాయకులు, రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నట్టు వ్యక్తులు ఏమి చేయాలంటే, నేను కర్మ ఫిలాసఫీ నమ్ముతామమ్మా. కర్మ ఫిలాసఫీ నమ్మితే ఎందుకు కర్మ ఫిలాసఫీ ఐ డోంట్ బిలీవ్ ఈ చాతుర్వర్ణ సిస్టము, కుల వ్యవస్థ నేను నమ్మను. కానీ అందరూ ఈక్వల్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని అందరు ఈక్వల్. బట్ ఎందుకు ఆ రకమైన జన్మ ఎత్తుతుంది అని అంటే, వాడికి ఏదో తప్పు చేసిందని కాదు. కానీ ఇప్పుడు అందుకని నేనేమన్నాము, విశారద మహారాజు అందరు మహారాజులు, మనం కూడా ఒకప్పుడు రాజులమే. అది ఇప్పుడు
ఇప్పుడు ఏదైతే కరప్ట్ చేసినాడో నెక్స్ట్ జన్మలో వాడు మన కొడుకై పుడతాడు. మన బీద ఎస్సీలనో ఎస్టీలనో లేకపోతే వీర మామూలుగా బెగ్గింగో మన కడుపులో వాడు పుడతాడు. అంటే వాడు ఆ కర్మ చేసుకొని ఇక నికృష్టమైన గుడికాడ ఆడక తినడానికి పుడతాడు. పుట్టినంత మాత్రాన వాడు నీచుడు కాదు, వాడు గొప్పోడు. పోయిన జన్మలో చాలా గొప్పోడు కాబట్టి వాడు చాలా మహారాజాని వాడిని రెస్పెక్ట్ చేయాలి. బిచ్చగాన్ని కూడా చేయాలి, చిన్న అంటరాని వాళ్ళని చేయాలి, ఆదిజాతులను చేయాలి. ఎందుకంటే వాడు చాలా గొప్పోడు ఇదివరకు. వానికి మళ్ళీ ఇప్పుడు అటువంటి స్థితి కల్పించాలి అది. కాబట్టి ఇది ఈ యొక్క ప్రెజడిస్ లేకుండా ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రజలకమ్మా ఇప్పుడు ఈ దేశాన్ని ఒక స్వర్గసీమ తయారు చేయాలంటే మన తోటి మానవులు మనతో పాటు సుఖంగా శాంతిగా ఆనందంగా ప్రేమ పవిత్రంగా ఉండాలంటే అందరి నీతితో నిజాయితీతో బతకాల, లేకపోతే సార్థకం లేదు బతికి పోస్ట్కి సార్థకం లేదు. కాబట్టి ఇది చైతన్యం రావాలా, వాళ్ళకు మార్పు రావాలని నా యొక్క కోరిక. సార్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అవుతుంది కదా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది. అయితే దీన్ని దేశద్రోహ చర్య అనొచ్చా, లేకపోతే దీన్ని ఏ స్థాయిలో చూడొచ్చు ఈ నేరాన్ని? ఇది ఎక్స్ప్లాయిటేషను, చీటింగు, మన ఎక్స్టార్షన్ చేసినారు, తర్వాత ఇన్ఈక్వాలిటీ. అంటే మనం ఫోన్ ట్యాపింగ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పంచిన డబ్బు నీ ఎదురుగోడు కూడా పంచడానికి ఆస్కారం ఇవ్వాలి కదా. వాని డబ్బేమో పట్టుకొని నీ డబ్బేమో పంచుకొని వాడిని ఓడగొట్టి నువ్వు గెలిస్తే ఎంతకంటే పెద్ద ద్రోహం ఏముంది? అంటే కొన్ని భార్యాభర్తల మాటల దగ్గర నుంచి ప్రతి అంటే పర్సనల్ విషయాల్ని కూడా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేశారు అనేది మనకి బయట వినిపిస్తున్న ఆ విషయాలే కాకుండా ఇప్పుడు బిల్డర్స్ ఉంటారు, లేకపోతే మన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కొంతమంది ఉన్నారు, రియల్ ఎస్టేట్స్ బ్లాక్మెయిల్, ఆ రకంగా బ్లాక్మెయిల్ చేయడం అనేది అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇట్స్ పర్మిషన్. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే పెద్ద ప్రొసీజర్ ఉంది. అది ఓన్లీ ప్రత్యేక పరిస్థితులలో అంత పెద్ద పై అధికారుల యొక్క పర్మిషన్తోని అంత జాయింట్ వాళ్ళకి కన్సల్ట్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. అది దేశ భద్రతకు, దేశ రక్షణకు, దేశ బాగు గురించి. కానీ ఈ రకమైన మనకు అపోజిషన్ పార్టీ లీడర్స్ని లేకపోతే పెద్ద బిల్డర్స్ని, వ్యాపారస్తులని, లేకపోతే ఈ రకంగా లావాదేవీలను ఫోన్ ట్యాపింగ్ చేసి ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది చాలా అసలు అంటే హీనస్ క్రైమ్, అది క్షమించరాని క్రైము. వాళ్ళు దే హ్యావ్ టు ఫేస్ పనిష్మెంట్. ఓకే సార్, ఇప్పుడు కవిత గారు చూసుకుంటే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. అయితే ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అసలు మీకు కనుక అధికారం వస్తే ఏం చేస్తారు అంటే మద్య నిషేధాన్ని అమలు చేస్తాను. ఇప్పుడు వచ్చి అదే లిక్కర్ స్కామ్లోనే వెళ్ళడం అనేది, అంటే ఈ లిక్కర్ అనేది ఎంతోమంది జీవితాలని ఛిద్రం చేస్తుంది కదా. అంటే ఒక భర్త సంపాదన తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వకుండా తాగేస్తే ఆ కుటుంబం అంతా రోడ్డున పడ్డట్టే. సో అది రోగాలు తెచ్చుకొని చనిపోవడాలు అవి కూడా జరుగుతున్నాయి. సో ఇంత విధ్వంసానికి దారితీసే ఒక జాడ్యాన్ని ఆమె వెంట వేసుకొని ఆ పేరు మీద స్కామ్లు చేసి సంపాదించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మ ఇప్పుడు కవిత గారు చెప్పిన ఒక్క మాట నిజం ఉంటుందా అమ్మ? ఇప్పుడు ఆమె మొన్న ఉమెన్ రిజర్వేషన్స్ 50% చేయాలని ఎడ్యుకేషన్ చేసింది. ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక్క ఆడ మనిషి కూడా మంత్రి ఇవ్వలేదు. అది మరి ఎందుకు మాట్లాడలేదు ఆవిడ అది. తర్వాత బీసీలకు రిజర్వేషన్స్ 33% కావాలని కొట్లాడింది, మరి వాళ్ళ నాయన ఇవ్వలేదు, ఆమె ఎందుకు మాట్లాడలేదు అది. తర్వాత లిక్కర్ ప్రొహిబిషన్ చేయాలన్నది. అంటే ఒక క్యారెక్టరు, కండక్టు, నీతి, నిజాయితీ, ఇంటెగ్రిటీ లేని వాళ్ళు ఏం మాట్లాడినా కూడా దానికి విలువ ఉండదమ్మా. ఇట్స్ ప్రజలు గుడ్డి వాళ్ళు, లేకపోతే మూర్ఖులు, లేకపోతే ఏం చెప్పినా నమ్ముతారు అనేది అపోహలో ఉండడమే వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని, అంధకారానికి నిదర్శనం. ఓకే, ఇప్పుడు ధరణి పోర్టల్ అనేది తీసుకొచ్చి అందరికీ భూమికి సంబంధించిన తగాదాలు లేకుండా ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకొస్తాము అనే ఉద్దేశంతో ధరణి పోర్టల్ అనౌన్స్ చేశారు. అయితే దానిలో చాలామంది పేదల భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి అని కూడా మనకి మన సమాచారం అది వస్తుంది, మన న్యూస్ ఉంది. సో దీని గురించి ఏం చేయాలంటారు? ఇంతకుముందు రికార్డ్ ఆఫ్ రైట్స్, టైటిల్ లీడ్స్ పుస్తకాలు ఇచ్చినారు రైతులకు. నాకు కూడా భూమి ఉంది, నా పిల్లలకు భూమి ఉంది, ఇచ్చినారు రికార్డ్ ఆఫ్ రైట్స్. దాని ప్రకారం రైతు బంధు కూడా వేసినారు. అది ఇప్పుడు ఈ ధరణి వచ్చిన తర్వాత
నా ఒక కొడుకుకు 5 ఎకరాలు తక్కువ వచ్చింది, ఇంకోకు 2.5 ఎకరాలు తక్కువ వచ్చింది, నాకు ఓ ఎకరం ఎక్కువ ఏదో వచ్చింది. దీన్ని ఒక్కొక్క ఎంట్రీని తయారు చేసుకోవడానికి ఒక్కొక్క దానికి 500, 1000 రూపాయలు, 1500 కట్టి నాకు కొన్ని వేల రూపాయలు, కొన్ని ఎన్నోసార్లు చక్కర్లు కొట్టడం జరిగింది. అంటే వాళ్ళు తప్పులు చేసి మేము నాటువంటి వానికి అట్లా అన్యాయం చేస్తే ఎంతమందికి వాళ్ళు ఇప్పుడు అసలు ధరణి పోర్టల్ దానికి శాంక్టిటీ ఏంది, ఎవడు పెట్టాడు? గవర్నమెంట్ పోర్టల్ కాదు, ఎవరికి ప్రైవేట్ కట్టదు, అది సంతోష్కి సంబంధించిన అంటారు అది. తర్వాత అటువంటి యొక్క స్కామ్ చేసి ఇది సోమేష్ కుమార్ యొక్క పెద్ద పాపాల చిట్ట. ఇది సోమేష్ కుమార్ యొక్క మేధో ఇది కాంట్రిబ్యూషను, ఇది యొక్క ధరణి కాంట్రిబ్యూషను 1000 కోట్ల చేతులు మారడానికి అద్రగనంగా ప్రభుత్వ భూములని, డిస్ప్యూటెడ్ భూములని, ప్రజల భూములను మనకు అన్యాక్రాంతం వాళ్ళ సొంతం క్రాంతం చేసేసుకొని ఇది ఒక పెద్ద డబ్బు సంపాదించుకోవడానికి ఒక ప్లానే. కానీ అనవసరంగా వాళ్ళు ధరని పెట్టడము, ఇదివరకు రికార్డులని తారుమారు చేయడం అనేది ఇంతకంటే ఇంకా స్కామ్, ఇంకా పెద్ద స్కీమ్ ఇంకేముండదు. అదే అటవీ భూములు, ఆలయ భూములు, వక్ఫ్ బోర్డు భూములు ఇవన్నిటికీ కూడా అన్ని లెక్కల్లో కనబడకుండా పోయాయని అంటున్నారు. నిజమే ఉండొచ్చమ్మా, నిజమే ఉండొచ్చు. నేనంత లోతుగా పరిశీలించలే, కానీ ఆ ధరని పెట్టిందే అటువంటి యొక్క మొత్తం భూ కబ్జాల కంటే ఇంకా గొప్ప ఘోరమైన ఈ యొక్క ధరణి స్కామ్ అని చెప్పక తప్పదు. ఓకే సార్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చూసుకుంటే దానిలో 1,00,000 పైన కోట్ల రూపాయలు వ్యయం చేశారు. బట్ అవి వచ్చేసి ఒక ఎకరం నేలను కూడా తడపలేకపోతున్నాయి. సో అంటే అసలు ప్రాజెక్ట్ అనేదే చాలా వ్యర్థమైన ప్రాజెక్ట్ అని చెప్పిన తర్వాత కూడా లేదు అవేవో చిన్న 2 పగుళ్ళు ఇవి మాత్రమే ఉంది, అంతా పనికొస్తుంది, కొంచెం రిపేర్లు చేస్తే సరిపోతుంది అనడం, ఇది ఏ విధంగా, అంటే వాళ్ళ బాధ్యత ఏ రకంగా ఉందంటారు? ప్రజాసొమ్ముకి వాళ్ళు ఇచ్చే విలువ ఏంటి? అమ్మ, ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి అందులో లోపభూయిష్టం ఉందని చెప్పిన తర్వాత కూడా ఈ రకమైన బుకాయించడం, ఈ రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా తప్పదు అది. తర్వాత నేను ఎలక్షన్స్ ముందల నేను ఒక మెయిల్ పంపించిన, ఇది ముఖ్యమంత్రికి పంపించిన, గవర్నమెంట్కి పంపించిన. ఏం పంపించినంటే, నువ్వు కాళేశ్వరం 1,00,000 ఎకరాలు కోటి మాగాని అని చెప్పుకుంటున్నావు, కనీసం 1,00,000 ఎకరాలు కూడా రాలేదు అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు భూమి ఉంది ఇక్కడ మన బొమ్మల రామారం మండలంలో ఉంది అది. అక్కడికి బొమ్మల రామారం మండలు, కీసర మండలు, శామరిపేట మండలు, తర్వాత మన తుర్కపల్లి, తుర్కపల్లి 4 మండలాలలో 1 ఎకరం రాలేదు భూమి. మేజర్ పారగడి అంతా ఇక్కడ రావాలి. అది నీకు కొండపోచమ్మ వరకు నీళ్లు తెచ్చుకున్నావు, కొండపోచమ్మకు నీకు గ్రౌండ్ వాటర్ పెంచుకొని నీ పొలానికి వారించుకుంటున్నావు. ఇంకా నీ పొలానికి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో, ఈవెన్ మిషన్ భగీరథది మన ఈవెన్ ఇది కూడా ఉందో తెలియదు అది. కానీ నువ్వు ఒక్క 30 ఎకరాలు ఎక్వైర్ చేసి కొండపోచమ్మ నీళ్ళు శామరిపేటకి వేస్తే, శామరిపేటకి వెళ్ళి పంప్ అవుట్ చేస్తే 4 మండలాలకి నీళ్ళు వస్తాయి. కొంచెం డబ్బులు పెడితే అది కూడా చేయవైతుంది కదా. అది చేయక ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదన్నా చేస్తానని ఆశిస్తున్నాను. అది ఇంత కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇప్పుడు పంప్ హౌస్ కడుతున్నారు. వస్తే ఎంతోమంది రైతులు కాదు, మొత్తం డ్రై ఏరియా అది షాడో ఏరియా కాబట్టి అది ఎంతో ప్రజలు బతుకుతారని అనుకుంటున్నాను. అంటే దానివల్ల జరుగుతుందంటారా? అంటే ఇప్పుడు దాన్ని రిపేర్లు చేయించినంత మాత్రాన వాళ్ళు అనుకున్న సాధించగలరా? అది వాళ్ళకి ఎక్స్పర్ట్స్ వాళ్ళకి అడ్వైజ్ ఇస్తారు. అది ఏదైనా అసాధ్యం ఏం కాదు. ఇది అసాధ్యం కాకపోతే ఎంతమ్మా, ఇప్పుడు మన ఇదేంటి మేడిగడ్డ ఎంత 3,500 కోట్లు, 3,000 పెడితే తుమ్మడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడతారు. అవే నీళ్ళు తీసేస్తే 3,000 పెడితే మొత్తం ఇవే పంప్ హౌజులు ఇవే వచ్చేస్తాయి. వాళ్ళకు మనసుంటే మార్గం ఎన్నైనా ఉంటాయి కాబట్టి చేయడానికి ఆస్కారం ఉంది. బట్ వయబులా కాదా, ఎన్ని పంప్ హౌజులు ఎంత దీంతోననేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. బట్ అది 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 చేస్తారని అనుకుంటారు. ఈ గవర్నమెంట్ కూడా ఏదైతే కొంత తక్కువ ఖర్చు పెట్టుకొని ఎక్కువ లాభం అయ్యేటిది చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, అయితే ఇప్పుడు తన కూతురు కవిత గారు అరెస్ట్ అవ్వటం అనేది కేసీఆర్ గారు ఏ విధమైన అంటే ఏ విధంగానూ రెస్పాన్స్ ఇవ్వలేదు, అంటే రెస్పాండ్ అవ్వలేదు. ఇది అన్యాయమనో లేకపోతే తప్పుడు కేసనో లేకపోతే అవును తను తప్పు చేసిందనో ఏ స్టేట్మెంట్ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? ఇప్పుడు దుర్యోధను మీద ఎన్నడన్నా క్రిటిసైజ్ చేసినాడు ఆమె ధృతరాష్ట్రుడు.
పుత్రిక ప్రేమ పుత్ర ప్రేమ ఎవరైతే ఉంటుందో అది ఆశ్రిత పక్షపాతం ఉంటుందో, అంటే కనీసం అక్రమంగా అరెస్ట్ చేశారు లాంటి మాట కూడా ఆయన వాడలేదు. అంటే ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే కేజ్రీవాల్ అన్నాడు తన బిడ్డ గురించి అనలేదు. ఎందుకంటే తేటతెల్లంగా తెలుస్తుంది కదా, అది తెలిస్తే ఇంకా క్రెడిబిలిటీ ఉండదని గమ్మున న్యూట్రల్ ఉండదు. గొప్ప మంచి పని అంతవరకు. అది అంతవరకు కనీసం క్రిటిసైజ్ చేయలేదు, ఒప్పుకోలేదు. కాబట్టి మౌనము అర్ధాంగీకారం అని మౌనం ఉంటుంది కాబట్టి అర్ధాంగీకారం. ఓకే సార్, అయితే చెప్పండి సార్, ఈ రకంగా అన్యాయం జరగకుండా మళ్ళీ ముందు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఏ విధంగా ఉండాలంటారు? ఫైనల్ ప్రభుత్వాలు చెప్పాను కదమ్మా, ప్రభుత్వాలు నిజంగా దే ఆర్ ది కస్టోడియన్స్ ఆఫ్ ది ప్రజల ప్రాపర్టీ. ప్రభుత్వానికి వాళ్ళు ఒక సాక్షిభూతమయ్యి నిష్పక్షపాతంగా ఏదైతే రాజ్యాంగ ప్రకారం వాళ్ళు శపథం చేసినారో, వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్, వితౌట్ ఎలివిల్, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను మాత్రమే చేసుకుంటూ కరప్షన్ లేకుండా చేస్తే ఈ యొక్క రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు, ప్రాంతాలు బాగుపడతాయి, వాళ్ళకి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఈ రకమైన పాలకులలో మార్పు రావాలి, లేకపోతే జైలుకి పోతారు వాళ్ళు. జైలు చెప్పకూడదు తినకుండా పాత ప్రభుత్వం ఉండదు, వీళ్ళు చేస్తే వీళ్ళు కూడా జైలుకు పోవాల్సిన అవసరం వస్తుంది. కేజ్రీవాల్ ఏదో నేను అన్యాయానికే నేను కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ స్థాపిస్తానని ఈ రకంగా ఆశపడి ఏదో ఒక రాజ్యకాంక్ష ఇప్పుడు ఎందుకు యుద్ధాలేనేమో రాజ్యకాంక్ష, లేకపోతే ఇంకేదో రకమైన యొక్క ఇది వాళ్ళకి అన్యాయమైన ఇదొక మనకి దుర్యోధనకి పుట్టినట్టు వేరే వాళ్ళకి ఎవరికి అని అన్నట్టు, రావణసాడికి పుట్టినట్టు ఈ రాజకీయ నాయకులకు కూడా అటువంటి దుర్బుద్ధి పుడితే వాళ్ళు ఎన్నడూ సుఖపడరు. ఇప్పుడు ప్రపంచంలో ఒకటి చెప్తామా, ఎవడైతే సుఖంగా శాంతిగా ఆనందంగా బతుకుతాడో వాడే చాలా ధనవంతుడు, వాడే లగ్జీరియస్ లైఫ్ లీడ్ చేసినట్టు. సుఖం శాంతి ఆనందంతో గడపనోడు ఎన్ని కోట్లున్నా వేస్ట్. ఇప్పుడు ఈ భూమి డబ్బు ఎవరి సొత్తు కాదమ్మా, ఎవరిని దాసి కాదు అది. వాడు నౌకరికి 4 రోజులు వాడు ఏదో వాడు కష్టపడి వాడు కాపలాదారు అంతే, వీడు పోతాడు ఇంకోటి పోతాడు. అజ్ఞానమైన మూర్ఖులు ఈ రకమైన కరప్షన్ చేసేవాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేషన్ సార్. నమస్తే. సో ప్రభుత్వాలు ఉన్నవి ప్రజల కోసం ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజలకి ప్రజల ఆస్తులకి న్యాయం చేస్తూ రక్షణ కల్పిస్తూ ఉండాల్సిన ప్రభుత్వాలే వారి ఆస్తుల్ని దోపిడీ చేయడం లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇటువంటి ప్రభుత్వాలు ముందు మనుగడ సాగించలేవు. ఎవరైతే తప్పు చేస్తారో వారు తప్పనిసరిగా శిక్షను అనుభవించాల్సిందే, జైలు పాలు కావాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలు ఉన్నవి ప్రజలను రక్షించడానికి కానీ భక్షించడానికి కాదు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.